తోటకూర పప్పు చేయడానికి 1 గ్లాస్ కందిపప్పుని వాటర్లో వాష్ చేసి నానబెట్టుకోవాలి. 2 టొమాటోస్, 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, తోటకూర కట్టని నీట్గా వాష్ చేసి కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పుని ఒక కుక్కర్లో అయితే నేను నానబెట్టుకున్నాను. సో డైరెక్ట్గా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 10 మినిట్స్ ఈ విధంగా మగ్గిస్తే ఇట్లా బాగా పొంగుతూ ఉంటుంది. దాని తర్వాత కొంచెం పసుపు, కారం వేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చాను. దాని తర్వాత నేను చూపిస్తున్నంత చింతపండును నానబెట్టాను. తాలింపు కోసం ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు, తాలింపు గింజ, చిన్నులపాయలు వేసి మిక్స్ చేశాను. లాస్ట్లో ఎండుమిరగాయలు వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు విజిల్ అయితే వచ్చేసిందండి. నేను కొన్ని వాటర్ని పక్కకు తీసుకొని సాల్ట్, చింతపండుని వేసి కొంచెం పప్పు గుత్తితో మిక్స్ చేస్తున్నాను. సో దానివల్ల ఆకులు ఏమన్నా పెద్దగా ఉంటే బాగా నలుగుతాయి. సో తీసేసిన వాటర్ మొత్తాన్ని పోసేసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పెట్టాను. తాలింపు వేసి మిక్స్